భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భారత జట్టు వరుస విజయాలతో సిరీస్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గెలవక తప్పని 4వ టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు చేజేతులా పొరపాట్లు చేసి ఓటమి మూటగట్టుకుంది. టీమిండియాలో పెద్దగా అనుభవం ఉన్న ఆటగాళ్లెవరూ లేకపోయినా కూడా అద్భుత పోరాట పటమును కనబరిచి సూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక రిషబ్ పంత్ తిరిగి క్రికెట్ ఆడనున్నాడు, ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు అన్న వార్తల నేపథ్యంలో అనిల్ కుంబ్లే టీమిండియాకు కీలక సూచన చేశాడు. కుంబ్లే మాట్లాడుతూ ఏమన్నాడంటే, త్వరలోనే రిషబ్ పంత్ కోలుకుని జట్టులోకి తిరిగి రానున్నాడు. కాబట్టి బీసీసీఐ సెలక్షన్ కమిటీకి నాదొక సలహా. పంత్ జట్టులోకి వచ్చినా కూడా అతడు ఏ స్థాయిలో రాణిస్తాడన్న విషయం ప్రశ్నార్థకమే. కాబట్టి అతను జట్టులో ఉన్నా సరే ధ్రువ్ జురెల్కు మాత్రం మరికొన్ని అవకాశాలు ఇవ్వాలి. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఒత్తిడి ఉంటుంది. 4వ టెస్టులో అంత ఒత్తిడిని కూడా తట్టుకుని అతడు ఆడిన ఇన్నింగ్స్ ఎవరూ మర్చిపోలేరు. రాంచీ వేదికగా రాంచీ సూపర్ స్టార్ ధోనిని గుర్తు చేశాడు. అతడు గనుక మరికొన్ని అవకాశాలు అందిపుచ్చుకోగలిగితే భవిష్యత్తులో అతడు ధోని స్థాయికి ఎదగగలడు. రిషబ్ పంత్ జట్టుకు దూరమైన నాటి నుండి జట్టులో సరైన వికెట్ కీపర్ లేడు. చాలా కాలానికి ధ్రువ్ జురెల్ రూపంలో భారత జట్టుకు ఒక జ్యువెల్ దొరికింది. కాబట్టి బీసీసీఐ అతని విషయంలో కొంత సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది. నా సలహా అయితే పంత్ జట్టులోకి వచ్చినా కూడా జురెల్ను మాత్రం పక్కన పెట్టకూడదని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.